మరి ముందుగా మన నగర కమిషనర్ గారు శ్రీ సాయి శ్రీకాంత్ గారిని ప్రసంగించవలసిందిగా కోరు. నాలుగో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగరపాలక సంస్థ ప్రథమ పౌరాలు ఉద్యాన్ గారికి, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారికి అనుకుంటున్నాము. ఈ జన్మభూమి మా ఊరు యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా సమస్యలు ఉంటే మరి అధికారులు కూడా మొత్తం అందరూ, కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులందరూ, సెక్షన్ హెడ్లందరూ, అట్లాగే హౌసింగ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి ఆర్ఐ గారు, మొత్తం అందరూ సభ్యులు, బడేటి కోటరామారావు గారు, మేము అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామో, ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. రోజు ప్రధానంగా 60 కోట్ల రూపాయలతో ప్రధానమైనటువంటి డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అట్లాగే పార్కులు డెవలప్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా సుమారు 60 కోట్ల పైసలకి ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకోగలిగాము. రానున్న 2.5 సంవత్సరాల్లో కూడా ఇంకా 70, 80, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటాము. మరి మీ అందరికీ ఉపయోగపడేది నేను చేస్తానని చెప్పి ఆ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయటం, దానిలో భాగంగానే వాగ్దానం చేయడమే కాకుండా ఏలూరుని స్మార్ట్ సిటీగా కూడా ప్రకటించారు. స్మార్ట్ సిటీగా అనౌన్స్ అయితే మన డిసెంబర్ 15వ తారీఖున అట్లాగా పేపర్కి, మీడియాకి వచ్చింది. కానీ 2016 మార్చి నుంచే ఈ ప్రక్రియ బిగిన్ చేశారు. స్మార్ట్ సిటీ కింద పెట్టి మరి పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఏలూరు వచ్చి సుమారు 15-20 సార్లు ఏలూరు మొత్తం సర్వే చేసి ఎన్ని పార్కులు ఉన్నాయి, గవర్నమెంట్ స్థలాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టాలి, తమిళేరు మీద ఎన్ని కోట్లైనా సరే మొత్తం ఏలూరుని స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకునేలాగా తయారు చేసిన చూపించండి. మార్చి 1వ తారీఖు నుంచి ఏలూరు స్మార్ట్ సిటీ అయ్యే పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇదేదో ఊరినే సభ్యులు వారు మరి దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టాం. దానికి మన ఒక్క పిలుపుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపునిస్తే మరి 20,000 బ్యాట్లు సొంత డబ్బులతో సుమారు 17-18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన ఎమ్మెల్యే గారు మీ అందరికీ, లేని వాళ్ళందరికీ కూడా బ్యాట్లు పంపిణీ చేసి దోమల నివారణకి పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపయోగపడతాయి అని చెప్పి మరి బ్యాట్లు కూడా పంచిపెట్టిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరి తెలియజేస్తున్నాం. చేసినటువంటి మా భూమి కార్యక్రమాన్ని 4వ విడత మరి ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా గత 3 జన్మ భూముల్లో పోల్చుకుంటే మరి చాలా సమస్యలు కూడా అన్ని కూడా పరిష్కరించుకొని, ఎక్కడా కూడా మరి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 సంవత్సర కాలంలో ముఖ్యంగా ఆర్థిక లోటులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ అహర్నిశలు కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆటంకం లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా 1.5 కోటి మందికి రక్షణ భద్రత కల్పించే విధంగా చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ప్రమాదం జరిగిన మరి చనిపోయిన వారికి కానీ, అలాగే పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా పాక్షికంగా అంగవైకల్యం కలిగిన వారికి 3,50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా సహజ మరణం పొందిన వారికి కూడా 30,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మహిళా కార్మికులని కూడా దృష్టిలో పెట్టుకొని మరి చంద్రన్న బీమా పథకం కానివ్వండి, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా మరి పేదవాళ్ళందరూ కూడా మరి ఎన్నో 1,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ ఎక్కడా కూడా మరి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా పూర్తిగా ప్రజల సమస్యలు తెలుసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారందరికీ మరి అర్హత కలిగిన వారందరికీ కూడా దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ అందించడం కానివ్వండి, అదేవిధంగా 200 రూపాయల ట్యాప్ కనెక్షన్లు ఇస్తున్నాము. అలాగే మరి పెన్షన్లు కూడా 18,000 పెన్షన్లు ఇప్పుడు మరి పెదబాబు గారు కూడా వివరించడం జరిగింది. 18,000 పెన్షన్ మాత్రమే అర్హులు అయిన వారికి మరి ఫిబ్రవరి నెలలో అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
మరి 60 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని ఎంతో సుందరంగా అభివృద్ధి చేసుకుంటూ మరి స్మార్ట్ సిటీగా కూడా మనం తొందరలోనే రూపుదిద్దుకోబోతున్నాం మీ అందరి ఆశీస్సులతో. మరి ఈ డివిజన్లో కూడా 34 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాము. అదేవిధంగా చంద్రన్న బీమా పథకంలో 530 మంది సభ్యులుగా చేరడం జరిగింది. అత్యధికంగా ఇక్కడ పెన్షన్లు కూడా 516 మందికి పెన్షన్లు అందిస్తున్నాం. మరి రేషన్ కార్డులు కూడా మరి ఈ డివిజన్లో ఎక్కువగానే ఉన్నాయి. అర్హులైన వాళ్ళందరికీ ఎంత మరి కొత్తగా ఆన్లైన్ చేయించుకున్నారు వాళ్ళందరికీ కూడా 150 మందికి ఈ రోజున రేషన్ కార్డులు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. మరి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు కూర్చోండమ్మా, ఇస్తారు అధికారులు. ఎన్ని రోజులైనా సరే మీ అందరికీ ఇచ్చిందా? తెల్ల రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకున్నావా? వాళ్ళకి ఇచ్చిన కార్డు అలా చంద్రబాబు గారు పదండి. అట్లా చెప్పారా? ఇచ్చాను, పట్టుకోమ్మా సార్. మీకు కొంచెం కింద దిగండి సార్. అలాగే పక్కన సిరాజ్ గారు దూరంగా ఉంటారండి. గత ఎన్నేళ్ళ నుంచి అండి ఇది ఎన్నేళ్ళ నుంచి ఇది ప్రమోషన్స్ ఆగిపోయింది నుంచి వివాదాస్పదంతో ఆగిపోయిన ప్రమోషన్స్ మొన్న మన పాలకవర్గం వారందరినీ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ముగ్గురికి మనకి అరుణ్ గారు అదేవిధంగా మురళీకృష్ణ గారు మహాలక్ష్మి గారు ముగ్గురికి ఈరోజు మన 31 మార్చి డిసెంబర్ రోజు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నియామక పత్రాలు ఈరోజు అందజేయడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్లకి సూపరింటెండెంట్గా మరి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేసుకుంటూ మరి అర్హత కలిగిన అందరికీ కూడా పదోన్నతి కల్పిస్తున్నాము. మరి వారు కూడా చక్కగా విధుల్ని సక్రమంగా నిర్వహించి ప్రజలకి పూర్తిగా సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ప్రభుత్వం పథకాలను కూడా పూర్తిగా ప్రజలకి సక్రమంగా వివరించి వారికి అందించే విధంగా మరి కృషి చేయాలని కోరుకుంటూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.